అలంపోడు గాడిని లెక్కల్లో కొలతల్లో నన్ను పెంచినోడు లేడు. నేను ముడుసూపుని, 7 ఏళ్లకు ముడుసూపుని. ఈ 7 ఏళ్లలో నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు. గత కావని ఈ ఊరికి 3 రోజులకే పెద్దంగారిని నన్ను మించిన వాడు ఎవడూ లేడు. వచ్చి బడి కట్ చేసి రాండి రాండి రాండి. తిరుపతి అమ్మగారు అగ్గిప్రవేశం చేస్తుందట. అందుకు నేను డబ్బుకు సాటింపు చేసి ఊరంతా తిరిగి చిన్నల పెద్దలకు అందరికి చెప్పా. మీ ఇంటికి వచ్చి చెప్పకపోతే మీరు ఏం ఫీల్ అవుతారోనని నేను మీ ఇళ్ళకు కూడా వచ్చి చెబుతున్నా. నా ముందు దయ ఉంచి, అమ్మగారు చాలా కష్టాలలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే అమ్మగారి కష్టాలు పరిపూర్తి చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలా, సరేనా? అమ్మగారు 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 వచ్చాను అమ్మగారు, వచ్చాను. నువ్వు చెప్పిన వాళ్ళందరినీ తీసుకొని వచ్చాను. కర్ణం గారిని, మునుసూపుని, పెద్ద కాపుని, పిలక అయ్యగారిని కూడా తీసుకొని వచ్చాను అమ్మగారు. ఇక నువ్వు చెప్పు, వాళ్ళు ఎందుకనరో నేను చూసుకుంటా. అయ్యా, ఊరు పెద్దలందరికీ నా నమస్కారములయ్యా. పెద్దలన్నీ పిలిపించావేందమ్మా? అయ్యలారా, మన్య భూముల్లో నా బావ పెద్ద పులిచే మరణింపబడ్డాడయ్యా. గోపాయ్ గారు చాలా మంచివాడు, మరణించాడు. ఎలా జరిగిందమ్మా? అవునయ్యా, నా బావతో పాటు నేను అగ్ని ప్రవేశం చేయగలిగి, అందుకు మీ అందరి అనుమతి కోసం మిమ్మల్ని పిలిపించుతానయ్యా. అది అలా సాధ్యం కాదు అమ్మా. అంత మాట అనొద్దయ్యా. నా బావలేదయ్యా. ఎలాగైనా మీ అనుమతి కావాలేదయ్యా. నా అగ్ని ప్రవేశానికి మీ అనుమతి ఇవ్వండి అయ్యా. మీకు దండం పెడతానయ్యా. ఒప్పుకోండి, ఒప్పుకోండి, ఒప్పుకోండి. అది కలవదు, అది కలిసేవారు కలవాలయా, కలవాలా. అయ్యగారు, గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకోరండి. ఏందనే ఒప్పుకునేది? గవర్నమెంట్ వాళ్ళు ఎవరండి? మనం చేస్తే గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ వాళ్ళు అంటారు. మీరు ఊవాలండి, నేను చూసుకుంటా ఆ సంగతి. అదైతే కలవదు. అనుకో తిరుతమ్మ గారు వాళ్ళు అట్లనే అంటారే కానీ చెప్పండి. అమ్మగారు ఏడుతుంటే మీరే పరీక్ష పెట్టిన నేను సిద్ధంగానే ఉన్నానయ్యా. అయ్యా, మీరేమి చేయమని నువ్వు చేసేది నా బావ నేను అగ్ని ప్రవేశం చేయటం అనుమతించిన చాలయ్యా. ఏదన్నా పరీక్ష పెట్టినా నేను చేసేదయ్యా. మేము ఒక పరీక్ష పెడతాం. ఆ పరీక్షకి నువ్వు ఆ పరీక్షలో నెగ్గినైతే నీకేం హాని జరగకుండా ఉంటే దాన్ని ఒప్పుకుంటాం అమ్మగారు. అరే ఎంకన్నా, కళ అయింది తీసుకొచ్చి ఆడ పెట్టి దాంట్లో చలచలగాగే నూనెలో మేము ఉంగరం వేస్తాం. తీసిస్తే దాని అమ్మగారికి ఏం హాని ఉంటే దానికి మేము ఒకే అంటాం. ఇప్పుడు కాదే ఇప్పుడు కొట్టుకొని ఉండాలి. మీరు వద్దు పొమ్మంటుంటే ఇప్పుడు మీరు కాగబెట్టేది కళాయి మీరే తెచ్చుకోండి. నేనేని సరేలే, సరే మీరు ఇంతగానో అంటారు కాబట్టి చెప్తానా. ఏం చేయమంటారా? అన్ని దేవాలి మీరు. అలా పెట్టి ఇగోండి
ఇదిగో ఈయన పెడతానా? చేయండి, ఆ పరీక్ష చేయండి. ఇప్పుడు తెచ్చు. పెదకాపు గారు మీ ఉంగరం వేయండి. పెదకాపు గారు మీ ఉంగరం వేయండి, నాకైతే చూస్తాం ఏంటండి. కరణం గారు మీరన్న వేయండి, మీ ఉంగరం అన్న తీసేయండి. ఆ ఉంగరాలు తీయేది కాదండి. మీ ఉంగరాలు తీయేది కాదులే కండి, అలాంటి పక్క పక్క వెళ్ళైతే పీకి పీకి వేస్తారు కదండి. గారు మీకు తప్పేటట్లేదు. మున్సబు గారు మీకు తప్పేటట్లు లేదండి, తీసి ఇవ్వండి. ఇప్పుడే చెప్పిండు అయ్యగారు, నీ ఒంటి మీద వస్తువులు ఎయ్యైనా ఈ నెల తీయకూడదని అన్నడా ఉంచుకోండి ఉంచుకోండి. అన్నడా ఉంచుకోండి అండి, ఉంచుకోండి, మీరే ఉంచుకోండి, మీది మీ కానే ఉంచుకోండి. పెదకాపు గారు మీరు మీరన్నీయండి, మీరు ఇవ్వకపోతే చెప్పండి, నా తీసి పెడతా. ఇదిగో ఇదిగో నా ఉంగరం చూడండి ఎట్టుందో, దీన్ని తీసి పెడతా. నీ అనుకుంటే నాకు తప్పుతుందా? అట్టలాంటి దారికి పెట్టండి, అది కూడా అడ్డుపడుద్దానండి, పెట్టండి. మా తిరుపతి ఉంగరం వేస్తున్నాం. అనరా అమ్మ దాంట్లో నీకు ఏం హాని జరగకుండా తీసినట్టయితే మేము అందరం ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరం ఒప్పుకుంటాం అమ్మా, లేదైతే మేము ఒప్పుకోము. అలాగనేనయ్యా. నమో జరగకుండా ఉంగరం తీసింది ఆమె ఏది చెబితే అది ఇష్టపడి అందరం ఒప్పుకుంటున్నాము. అమ్మ తిరుపతమ్మ నీ అగ్ని విలాసానికి ఒప్పుకుంటున్నాము. నువ్వు చెప్పిన దానికి మేము నీ ఒప్పుకుంటున్నాం అమ్మా. ఏదిగో పెద్ద కాదు. ఊరు పెద్దలందరికీ ధన్యవాదాలయ్యా. ఎంకన్నా చెప్పండి చెప్పండి. ఓంగుండం పెట్టి అమ్మవారు ఓంగుండం పెట్టి ఊళ్ళో పెద్ద మనుషులందరినీ పిలిపించి అమ్మగారికి ఏమేమి పసుపు కుంకుమ ఏమేమి కావాలనో అన్నింటికి చెప్తే ఆమె సన్నంగా సాగనప్పుతాం. మీరైతే రాకుండా మీరు రావాలి. మీరందరూ ఖచ్చితంగా నాతో పాటు నిలబడి అమ్మవారిని అగ్ని పరీక్ష చేపియాల. అందరం వస్తాం. ఓకేనా? ఓకేనా? పిలకాయనా పిలకాయనా ఓ పిలకాయనా వినండి, ఏ ఇడి చెబుతూ పడిపోతుంది. మున్సిపల్ గారు మీరు అగ్నిగుండానికి నెయ్యి తేవాలండి. మున్సిపల్ గారు మీరు అగ్నిగుండానికి నెయ్యి తేవాలండి. ఎంత పడుతుందండి? ఎంతో ఒక కుండెడు తేయండి. సరే అలాగే తెలుసుకొస్తానండి. కరణం గారు శాస్త్రి గారు మీరు గంధం చక్కలు పంపించాలండి అమ్మవారికి చిచ్చుడడానికి. అలాగే పంపిస్తానండి. పెదకాపు గారు నువ్వు వచ్చిన జనాన్ని అందరికి మన వాళ్ళందరూ చూడు, వీళ్ళందరికీ అన్నదానం చేయాలా. పశు కుంకుమ తెచ్చిన వాళ్ళందరికీ ఏంటి, గ్రామ పెద్దలకి చిన్నలకి అందరికి. ఓకేగా? సరే ఓకే, ఇంకా పోయి నేను అగ్గిగుండానికి ప్రవేశం రెడీ చేసుకొని వస్తాను. గారు వెళ్ళొస్తామమ్మా, మాకు సెలవు వస్తుంది గారు. తిరుపతి గారు వెళ్ళొస్తామమ్మా, వెళ్ళొస్తా. మళ్ళీ ఎమ్మటే వస్తానమ్మా. స్వామి వెంకటేశ్వర, నీ వరప్రసాదంగా పుట్టిన నేను నీలో ఐక్యమవ్వబోతున్నానయ్యా. స్వామి వెంకటేశ్వర, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. పేరంటాలందరూ ఒకసారి పైకి రండి. పేరంటాలందరూ ఒకసారి పైకి రండి. నేను నాగకన్యను
నాగలోకమున నేను నాగకన్యను, నా కోరిక మేరకు నా కొరములొసగినావు. నాగలోకమున నేను నాగకన్యను, నా కోరిక మేరకు నా కొరములొసగినావు. నాగలోకమున నేను నాగకన్యను, నా కోరిక మేరకు నా కొరములిచ్చినావు. నాగలోకమున నేను నాగకన్యను, నా కోరిక మేరకు నా కొరములిచ్చినావు. బంగారు శిలలు రెండు దర్శనమీయా, జనులు రేపు హోమమందు ఎదిగి చూడగా బంగారు శిలలు రెండు దర్శనమీయా. కుంకమున్న ధరణి కూడా కనులగాంతురు, కుంకమున్న ధరణి కూడా కనులగాంతురు. పసుపు కుంకుమలిచ్చి నన్ను కొలిచెదరు, పసుపు కుంకుమలిచ్చి నన్ను కొలిచెదరు. నాగలోకమున నేను నాగకన్యను, నా కోరిక మేరకు నా కొరములిచ్చినావు. నాగలోకమున నేను నాగకన్యను, నా కోరిక మేరకు నా కొరములిచ్చినావు. నా కోరిక మేరకు నా కొరములిచ్చినావు. నా కోరిక మేరకు నా కొరములిచ్చినావు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కలవాడ నాగరక్షక గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
తిరుపతమ్మగా చాలా చక్కగా కుంకుమ బొట్టు పెట్టండి. అమ్మవారు చాలా దీక్షలో, అమ్మవారు చాలా గొప్ప అమ్మవారు, వెనగించిపోలు తిరుపతమ్మ తల్లి అమ్మవారు మన వీరమణి మీద ఇప్పుడే వచ్చారు. వేపలమాదారం గ్రామం వాళ్ళు ఇంత మంచిగా నాటకం నేర్చుకొని ఇంత చక్కగా మేళచెరువు శివరాత్రికి నాటకం వేయటం అంటే చాలా గొప్ప విషయం. ఆంజనేయులు గారి సారథ్యంలో మీరందరూ కూడా ఒక పెద్ద మనిషి అయినా సరే 100 వయసుకి అంత చక్కగా వీళ్ళందరినీ మెయింటైన్ చేసుకుంటూ ఈ విధంగా నాటకం నేర్పడం అంటే చాలా గొప్ప విషయం. ఇలాంటి నాటకాన్ని అందరూ నేర్చుకున్నందుకు పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత చక్కటి నాటకాన్ని ప్రదర్శించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కళాకారులందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. వీరి యొక్క సహకారం మనకి భవిష్యత్తులో కూడా ఎంతో ఉండాలని ఆశిస్తున్నాం. ఇట్టి నాటకానికి సహకరించిన దాతలకి అందరూ కూడా వయసు అయినా కానీ అసలు పాటను చాలా చక్కగా ఆ కాశమ్మ అయితే నేను చూసా, ఆమె కొంచెం ఆరోగ్యం కూడా అంతకుముందు బాగలేదంట. ఎంత గొంతు ఇంత చక్కగా ఉందంటే ఆమె ఆ వయసులో కూడా చాలా చక్కగా ఉంది. మేము ఆశ్చర్యపోయిన ఆ గొంతు చూసి. ఆమె అదే ఏజ్లో అయితే ఇంకెంత చక్కగా పాట పాడిందో అటువంటి మహా గాత్రం ఆమెది, మంచి గాత్రం అనమాట. జనగణమన जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा इंजय हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे जाए तव शुभ आशीष मांगे गाये तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. థ్యాంక్ యూ అందరికీ. గోపయ్య గారు వేసినటువంటి నల్లగొండ కోటేశ్వరరావు గారిని సన్మానించుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళని ఒక్కళ్ళే మిగిలిపోయారు. మా విషయం కోటేశ్వరరావు గారు కూర్చోండి ఒక్కసారి. ఇందులో ఏండే ఉందిలే అబ్బాయి, ఇది పత్రం ఒకటి. అదే పంతులు గారికి ఒక పత్రం ఇయ్యరా? ఇవ్వాలి. అరే పంతులు గారికి పత్రం ఇయ్యలేదురా బాబు. ఓకేనా? ఫోటోగ్రాఫర్ గారికి అందరూ కూడా మంచిగా సహకరించారు. మాకు ఎంబీఆర్ ఛానల్ అందరూ కూడా సహకరించారు, మాకు చాలా చక్కగా సహకరించారు. మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. వీరమణి నాట్య కళామండలి తరపున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరమణి కళా నాట్య మండలి వారికి, ఈ సమాజం వారు అందరూ కూడా, ఈ సమాజం వారికి నేను కొత్త అయితే పేరు పేరున వాళ్ళకి నా పేర్లు వాళ్ళ పేర్లు నాకు తెలియవు. కానీ నేను వీరమణి గారు కానీ మా పంతులు గారు సురేష్ గారు వాళ్ళిద్దరే తెలుసు. వాళ్ళ ద్వారాగా నాకేదో ఈ చిన్న అవకాశం మీ యొక్క సమాజంలో కల్పించినందుకు, ఆ దైవ సన్నిధిలో నేను ఈ నాటకం ఆడినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, మా గురువు గారికి మరీ నన్ను తీసుకొచ్చి ఈ యొక్క నాటకానికి తీసుకొచ్చి నన్ను ఈ ప్రోగ్రానికి పిక్ చేసిన మా పంతులు గారికి, ఆ యొక్క సోదా వీరమణి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నేను సెలవు తీసుకున్నా. నాది గుంటూరు జిల్లా తాడికొండ మండలము రావెల గ్రామం నాది. పంతులు గారు ఆ దగ్గరలో ఉంటుంటాను. నా యొక్క పంతులు గారు పరిచయం వలన ఏడన్నా ఇట్లే ఖాళీ వస్తే తీసుకెళ్ళి ఆడేయటం జరుగుతుంది కనుక మీ యొక్క సమాజం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.